విశాఖ జిల్లా దువ్వాడ పిఎస్ పరిధి వడ్లపూడిలో మహిళ ఇంటికి నిప్పు పెట్టిన సాయికృష్ణ కోసం గాలిస్తున్నారు పోలీసులు. కొంతకాలంగా మహిళను వేధింపులకు గురి చేస్తునేవాడు. అయితే వేధింపులే కాకుండా ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టేశాడు నిందితుడు. ఉక్కు నిర్వాసిత ప్రాంతం సెట్టిబలిజ వీధిలో భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి ఉంటోంది ఆ మహిళ. రాంబిలి మండలం రాజుపాలెంకు చెందిన సాయికృష్ణ ఆమెను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటారని నమ్మించి సహజీవనం చేశాడు. కాదు సార్, మాది ఇక్కడ కనితే ఆర్ఎస్పేట ఉంది కదా సార్. ఇక్కడ మన ఆర్ఎస్పేట రైల్వే స్టేషన్ దగ్గర సార్. పై రోడ్ చేసారా? పై రోడ్కి ఇక పైరువే చేస్తున్నాడు, తెలుసు పైరువే. చెప్పండి సార్. ఈ క్రమంలో సాయికృష్ణ వివాహితుడిని తెలియడంతో మహిళ నిలదీసింది. దాంతో ఆమె పర్సనల్ వీడియోస్ బయట పెడతానంటూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేశాడు సాయికృష్ణ. గతంలో మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా సాయికృష్ణను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 5 నెలలు జైలు శిక్ష తర్వాత తిరిగి వచ్చిన సాయికృష్ణ మళ్లీ వేధింపులు స్టార్ట్ చేశాడు. రాత్రి కూడా మహిళ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఆమె ఇంటి తలుపులు మూసివేయడంతో పెట్రోల్ తెచ్చి బైక్ నిప్పంటించి పరారయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. మంటలను అదుపు చేసిన సిబ్బంది మహిళను ఆమె కుమారుడిని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.